సోయా పంటను మద్దతు ధరకు కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు. మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేసి నాఫెడ్కు పంపించిన పంటను కేంద్రం తిరిగి పంపిందని అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ ప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. 3 లక్షల మెట్రిక్ టన్నుల పంట కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కేవలం 72,000 మెట్రిక్ టన్నులకే అనుమతి ఇచ్చిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధించి ఆదిలాబాద్ జిల్లా శాసనసభ్యులు ఇప్పుడు పదే అడుగుతున్నారు అధ్యక్ష. వాళ్ళు మనకి 3 లక్షల మెట్రిక్ టన్నులు పండే అవకాశం ఉంటే కేవలం 72,000కే ఇచ్చారు అధ్యక్ష కేంద్ర పర్మిషన్. మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పదే రిక్వెస్ట్ చేస్తున్నాం, పర్సనల్ కూడా అడిగాను. దానికి కూడా సోయాకి పర్మిషన్ ఇవ్వండి. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి ఆ జిల్లాల్లో ఆ పంట ఎక్కువగా ఉంది కాబట్టి కనీసం ఎఫ్ఏక్యూ నామ్స్ కూడా కొద్దిగా వర్షాల వల్ల డిస్కలర్ అయింది. దాన్ని మేము కొని కేంద్రాన్ని నాఫెడ్కి పంపిస్తే కూడా నాఫెడ్ రిజెక్ట్ చేసి మళ్ళీ ఆ సోయా మాకు వెనక రిజెక్ట్ చేసింది అధ్యక్ష. అందుకని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. బీజేపీ పార్లమెంటు సభ్యులకి, కేంద్ర మంత్రులకి, ఈవెన్ శాసనసభ్యులకు కూడా మీరు ఢిల్లీ కూడా పోయి మీరు ప్రెషర్ పెట్టమని చెప్పి కూడా గౌరవ సభ్యులకు చెప్పడం జరిగింది అధ్యక్ష.